నమస్తే. వెల్కమ్ టు రోడ్ సైడ్ రమ్య వ్లాగ్స్. గుంటుపల్లి కేవ్స్, గుంటుపల్లె ఆర్ గుంటపల్లి గ్రూప్ ఆఫ్ బుద్ధిస్ట్ గుహలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కామవరపు కోట విలేజ్, ఏలూరు డిస్టిక్లో ఉన్నాయి. పశ్చిమ గోదావరిలో ప్రధానమైన బౌద్ధ క్షేత్రం ఇది. టికెట్ ప్రైసెస్ వచ్చేసరికి 25 రూపీస్ పర్ పర్సన్. ఇంకా టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 5 PM వరకు. స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనం రైట్ అండ్ లెఫ్ట్ 2 సైడ్ స్టెప్స్ కనిపిస్తున్నాయి. మనం రైట్ సైడ్ నుండి స్టార్ట్ చేసి లెఫ్ట్ సైడ్ దిగుదాం. ఇక్కడ నియర్లీ 250 to 300 స్టెప్స్ ఉంటాయట. ఇక్కడ దొరికిన కొన్ని శాసనాలను బట్టే ఇక్కడే జైనిజం కూడా పుట్టిందని కూడా చెప్తున్నారు. గుంటపల్లి మెయిన్గా ఏంటంటే అవి బౌద్ధ స్తూపాలు. మన ఇండియాలో మొత్తం బౌద్ధ స్తూపాలు 1200 కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ గుహలు మహారాష్ట్రలో ఉండే అజంతా ఎల్లోరా గుహల కంటే ముందు కాలానివని చెప్పొచ్చు. ఈ కారణంగానే ఈ గుహలన్నిటినీ గుంటపల్లి కంటే ఆంధ్ర అజంతాగానే ఎక్కువగా పిలుచుకుంటున్నారు. అయితే ఈ గుహలన్నీ ఎలా అంటే మనకి కొండని చెక్కి చేసినవి అనమాట, తయారు చేశారు ఇవన్నీ అప్పట్లోనే. అయితే మనం ఇలాంటి గుహలే మనం విజయవాడ దగ్గర ఉన్న ఉండవల్లి కేవ్స్లో కూడా మనం చూసాము. అవి కూడా సేమ్ ఇలానే ఉంటాయి. అండ్ కొంత డబ్బు దాచుకొని ఎక్కడో చోటుకి తిరగడానికి వెళ్ళు మామ. ఏ మోకాలు నొప్పులు వచ్చిన తర్వాత ముసలు అయిన తర్వాత తిరగడానికి ఏమి ఉండదు. తర్వాత తిరుగుదాం అనుకుంటాం, సంపాదించుకున్న టైంలో ఏంటంటే సంపాదించేసి తర్వాత తిరగచ్చు అనుకుంటాం, కానీ ఏం చేయలేము. ఉన్నది చిన్న లైఫ్. ఇప్పుడే ఎంజాయ్ చేయండి, తిరగండి, చేయండి. ఎందుకు ఇలా అంటున్నానంటే ఏ మినిట్ ఎవరు ఉంటున్నారో ఎవరు పోతున్నారో కూడా తెలియడం లేదు. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ ఉన్నోడు ఈరోజు సాయంత్రం ఉండట్లేదు, సాయంత్రం ఉన్నోడు రేపు పొద్దునకల్లా ఉండట్లేదు. సో ఉన్నది చిన్న లైఫ్ కదా, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పటికీ మీరు ఎంజాయ్ చేయలేరు. ప్రతి మినిట్ని ఎంజాయ్ చేయండి, తిరగండి, చేయండి, లైఫ్ మొత్తం ఎంజాయ్ చేయండి. ఒక పెద్ద కొండని ఒక గుహలాగా మార్చి దాని లోపల ఉండేవారట. లైక్ ప్రేయర్స్ చేసుకోవడానికి, మెడిటేషన్ చేసుకోవడానికి, అలా అన్ని అవసరాల కోసమే ఈ కేవ్స్గా కన్వర్ట్ చేసి యూజ్ చేసుకుంటారు. ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ మొత్తం మెయిన్గా బుద్ధిస్ట్ అండ్ జైనిజంకి ఫేమస్ అన్నమాట. ఇక్కడ మనం చైత్యాస్ అండ్ స్తూపాస్ రెండింటిని అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే చైత్యాస్ అంటే వాటిని మెయిన్గా ఇంకోరా ఇదేమో రాము దీపు వాళ్ళ ఇల్లు, ఇది ఇంకోటేమో రాము రేఖ, ఒకటికి ఇద్దరు ఎక్స్చేంజ్ ఆఫర్. మెయిన్గా మెడిటేషన్ అండ్ ప్రేయర్ పర్పస్ యూస్ చేస్తారు. స్తూపాస్ అంటే వాళ్ళ గుర్తుగా లైక్ కింగ్స్ ఆర్ నార్మల్ పీపుల్ కట్టించేదాన్ని స్తూపాస్ అంటారు. అయితే ఇక్కడ మనం చూసేది ఏంటంటే శివుడి గుడి. మనం కేవ్స్ అంటే ఏం చూస్తామంటే జనరల్గా ఒక గుహలా చూస్తాము. బట్ ఈ శివాలయం టెంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఒక కేవ్, దీన్ని లోపల శివుడిని కూడా చెక్కారు. కొండతో పాటు ఒక గుహలోనే శివుడిని చెక్కారు. అది కూడా చిన్న సైజు కాదు, భారీ సైజులో ఒక శివలింగాన్ని చెక్కి దాన్ని పూజలు జరుగుతూ ఉంటాయి ప్రతి శివరాత్రికి. అయితే పైన కూడా చూడండి స్పైడర్ వెబ్ షేప్లో కూడా చెక్కారు అదంతా. ఇప్పుడు మీరు చూస్తుంది కదా, ఇది మధ్యలో ఉండేదంతా శివలింగం అన్నమాట. ఇక కొండపైకి వచ్చేస్తే మొత్తం 60 స్తూపాలు కనిపిస్తాయి. అక్కడ స్థిలావస్థలో ఉన్న మండపాన్ని కూడా చూడొచ్చు. అందులో 2 స్తంభాలు మాత్రమే ఉన్నాయి. బ్రిక్ చైత్య.
ఈ బ్రిక్ చైత్య ఏంటంటే దీన్ని రాక్ అండ్ బ్రిక్స్ రెండింటితో కన్స్ట్రక్ట్ చేశారు, అందుకే దీనికి ఆ పేరు. ఇవి బిఫోర్ 3rd centuryలోవి. సర్క్యులర్ బ్రిక్ స్తూప చైత్య అని ఉంది కదా, దీని అర్థం ఏంటంటే ఇక్కడ స్తూపం అండ్ చైత్య రెండు కలిపి ఉన్నాయి. ఇది మెయిన్ స్తూప అన్నమాట. ఈ స్తూపాలు చూస్తే చాలా పగిలి ఉన్నాయి. దాని గురించి చాలా టాక్సే ఉన్నాయి. ఎలా అంటే వాటి కింద మాంక్స్ యొక్క అస్థికాలు ఉన్నాయి అని, ఇంకొంతమంది గోల్డ్, సిల్వర్ లాంటివి కూడా ఉన్నాయని అంటారు. అయితే ఇక్కడ మనకేంటి అంటే వాచ్మెన్ కూడా ఉన్నారు. చూసారు కదా, అక్కడ ఉన్నది వాచ్మెన్ కూర్చుంది. ఇక్కడ ప్రీవియస్గా కూడా ఒక రేప్ ఇన్సిడెంట్ అయితే జరిగింది అంట, లైక్ ఒక 2 years బ్యాక్ అట్లా. సో అప్పటి నుంచి మనకి ఇక్కడ ఏంటంటే వాచ్మెన్ ఒకరిని పెట్టారు. నన్ను అడిగితే ఇక్కడికి లవర్స్ రావడం అనేది టైం వేస్ట్. సో ఇక్కడికి ఈ ప్లేస్ని అవాయిడ్ చేయడం బెటర్. అండ్ నా స్టాండ్ ఏంటి అంటే, ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక రేప్ ఇన్సిడెంట్ జరిగింది కదా డాక్టర్స్ది. ఓన్లీ డాక్టర్స్ మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు. అలా కాకుండా అందరూ ప్రతి ఒక్క మెన్ అందరూ దీనికి సపోర్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది నా ఒపీనియన్. ఇదే ఇన్సిడెంట్ మీ ఇళ్ళల్లో కానీ మన ఇంట్లో కానీ జరిగితే మీరు ఇంత సైలెంట్గా ఉంటారా చెప్పండి. అండ్ మీరు కనుక ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఒక గంట ఉంటుంది, దాన్ని లాగి పెట్టి కొట్టండి. థ్యాంక్ యూ.